వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడిన ఆలయ ప్రాంగణం. ఉద్యోగులతో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సమావేశం. నిరుద్యోగ యువత నైపుణ్యాన్ని పెంచుకుని ఉద్యోగం సాధించాలన్న మాజీ మంత్రి. సూర్యాపేట జిల్లా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను సందర్శించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వ్యాపారస్తులకు అనుగుణంగా లేకుండా నిర్మించారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా వారు క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం క్రైస్తవ పేద కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణంకి చెందిన క్రైస్తవులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షాన క్రిస్మస్ సోదరులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదికైనటువంటి అతిథులు, మున్సిపల్ చైర్మన్ మాధవి గారు, అదేవిధంగా ఎస్డిసి గంగయ్య గారు, మైనార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ఏపీ మైనార్టీ భాష గారు, అదేవిధంగా వేదికలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్ అందరూ కూడా శంకర్ గారి, స్వామి, అదేవిధంగా మహేష్ గారు, చంద్రు గారు, విజయ్ గారు, కుమార్ గారు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యురాలు, అదేవిధంగా వేదికలో గౌరవ సర్పంచులు, ఈ వేములవాడ అసోసియేషన్ కమిషన్ అధ్యక్షులు మోజేస్ గారు, చాలామంది పెద్దలు, పాస్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది. మనం ఒకటి నడుపుతుంది జిల్లా పరిషత్ మీకు జిల్లా కాబట్టి తీసుకున్న తర్వాత ఈ మున్సిపల్ చైర్మన్ గారికి సమావేశాలు జరుగుతుంది. మనం ముందుగా అనుకున్న ఈ సమావేశం ఏదైనా కొనసాగుతుంది. అందరికీ ముందస్తుగా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. గత 10 రోజుల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మినీ క్రిస్మస్ జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, అందరూ బాగుండాలని చెప్పని ఈ పండుగ జరుపుకునే క్రమంలో 25వ తేదీ సోమవారం 2 రోజుల ముందు ఆనవాయితీగా ప్రభుత్వం నుంచి క్రైస్తవ సోదరులు ఉన్నటువంటి పేదలతో దుస్తుల పంపిణీ కార్యక్రమం చేసిన క్రమంలో ఏడీ మైనార్టీ గారు వచ్చి 1000 ఈ నియోజకవర్గం సంబంధించి రావడం జరిగింది. వాటిని పంపిణీ చేయడం కంటే ఈరోజు 10:30 అనుకోవడం జరిగింది. దుస్తుల పంపిణీ కార్యక్రమం చేద్దామని నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించే క్రమంలో నిర్వాహకులు పండుగ దగ్గరుంది కాబట్టి అందరూ కూడా ఆ పండుగ వాతావరణంలో ఆయా ఇళ్లలో బిజీలో సాల్సిందని మాట చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 1000 అనగానే నేను 7 గారు అడిగిన, అదే 1000 జరిపోతాయి అంటే, సార్ మీరు మళ్ళీ కమిషనర్ గారు అడిగితే మరో 1000 రావడానికి అవకాశం ఉంటుందంటే, నిన్న అసెంబ్లీ జరిగినప్పుడు కమిషనర్ గారితో మాట్లాడి మరో 1000 కూడా చెప్పడం జరిగింది. మరో 1000 రవాణా గారి అందంగా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అప్పుడు మీరు ఎప్పుడు 2000 సార్ ఇస్తారంటే అడగమని ఇచ్చులేము అంటూ దగ్గర నాకు ఆ కమిషనర్ గారు నేను 1000 శాంక్షన్ 2000 ఇంకా శాంక్షన్ అవుతుండే బాగుంది ఉండే సార్, మరోసారి కొంచెం మీ ముందుంటి ఎప్పటికీ. అయితే ఆ క్రమంలో మన ప్రాంతానికి రావడం, వీటిని ఇప్పుడే మనం క్రైస్తవ సోదరులు పేదలకు
పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సరే, మన లౌకిక దేశంలో మతాలు ఏమైనప్పటికీ కూడా క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ ఎవరైనప్పుడు కూడా ఆయా మతాల ఆధారంగా ఈరోజు క్రిస్మస్ను మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటి మాట ఇప్పుడే పాస్టర్ గారు చెప్పినటువంటి క్రమంలో అంటే వారు ఆనాడు కూడా చేసినటువంటి కార్యక్రమాలకు దేవుడే ఈరోజు శిరోమైనటువంటి క్రమంలో వారిని ఆరాధిస్తున్నటువంటి వారు క్రైస్తవులుగా, ముస్లింలు అల్లాను, అదేవిధంగా హిందువులు ఆయా దేవతలు ప్రార్థన చేసే క్రమంలో ఎవరు ఆయా దేవుళ్ళు ప్రార్థన చేసిన ప్రధానంగా మనం బాగుండాలి. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం సూరవీడు గ్రామ పంచాయతీలోని శ్రీరామ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ఉత్సవమూర్తుల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, భక్తులు, ఆలయ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. वागर्थाविवसंवृक्तो वागर्थ प्रतिपद्यते जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ यः शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम्। ओं नमः शिवाय, ओं नमो भगवते वासुदेवाय। हरिहर क्षेत्रं वेमुलवाड अपर कैलासं ఈ కైలాస మహాపర్వతందు సాక్షాత్ నారాయణమూర్తి శివుడు ఇద్దరు కూడా ఈ సుప్రభాత వేళయందు అమృతకాలమందు భక్తులందరికీ దర్శభాగ్యాన్ని ప్రసాదించి అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదించి కాపాడే చక్కని ప్రభువులు హరిహరాదులు. ఈ రోజున ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులెల్లరూ కూడా ఈ ముక్కోటి దేవతల యుక్తంగా ఈ స్వామి సన్నిధానానికి వచ్చి హరిహరాలను దర్శించుకొని మహాభాగ్యాన్ని పొందే మహోన్నతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. భక్తులందరూ కూడా ఈ ప్రాతకాల ముందు సుప్రభాత వేళ యందు ఈ అమృతకాల ముందు హరిహరాల దర్శన భాగ్యాన్ని పొంది ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం పాడి
గుంటూరుతో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లా అని త్వరలోనే 4 లైన్ల రహదారి, ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా రైతన్నలకు సాగునీరు అందిస్తామని అన్నారు. అలాగే అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరశురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. डी भवानी మాధవి జక్క మాధవి మీరు కలలు కన్నటువంటి పరిగి భవిష్యత్తులో చూస్తారు. ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి జిల్లా, మామూలు జిల్లా కాదు, ఇది ముఖ్యమంత్రి జిల్లా వికారాబాద్ జిల్లా. నేను గతం లోపల ఏవైతే చెప్పిందో ఆ పనులన్నీ కూడా ఫైళ్లు శరవేగంగా సెక్రటరియట్ లో కదులుతున్నాయి. కొంతమంది రైల్వేలని అంటే నవ్విర్రు, కొంతమంది ప్రత్యర్థులు నవ్విర్రు. నేను చెప్తున్నా, నాయకులను రైలు ఎక్కి తిప్పుతానన్న విషయం కూడా చెప్తున్నా. అదేవిధంగా ఇంకా మన ప్రాంతానికి రావాల్సినటువంటి హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి శరవేగంగా ఫైళ్లు కదులుతున్నాయి. దాన్ని కూడా మన ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు రంగారెడ్డి కూడా మీకు అందరికీ తెలుసు. శాసనసభలో కాలు పెట్టగానే మొట్టమొదటి సమావేశంలోనే మీకందరికి కూడా మన ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా, ప్రభుత్వం ద్వారా ఏం చేయబోతున్నాం అన్నది స్పష్టంగా మీకు అందరు కూడా ఒక 45 నిమిషాలు మీకు అన్ని సంఘాల వాళ్ళకు, అన్ని వర్గాల వాళ్ళకు, కుల మతాల భేదం లేకుండా పేదరికాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా సహాయ సహకారాలు అన్ని వర్గాల వాళ్ళకు అందించాలన్న విషయం లోపల స్పష్టంగా ప్రభుత్వం యొక్క అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు, విద్యార్థులకు, దివ్యాంగులకు అందరికీ కూడా, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు ఏ విధంగా తీసుకెళ్తామన్నది స్పష్టంగా తెలియజేస్తాం. దాని లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల సభ్యుల యొక్క సహకారాలు కూడా అన్ని కూడా తీసుకొని అన్ని రంగాల్లో కూడా మిమ్మల్ని కూడా పాల్పంచుకునే విధంగా, భాగస్వామ్యం చేసే విధంగా. సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీ హబ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అద్దె కోసమే ఆర్పాటంగా టీ హబ్ ప్రారంభించారని అన్నారు. శాశ్వత ఐటీ హబ్ బిల్డింగ్ మంజూరు కొరకు త్వరలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కలిసి విన్నవిస్తానని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కావలసిన ప్రణాళికను ప్రభుత్వంతో చర్చించి మంజూరు చేయించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో టీ హబ్ ఉద్యోగులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎంతమంది ట్రైనింగ్ చేస్తే సాటిస్ఫాక్షన్ ఉందా పిల్లలందరూ? చెప్పండి, చెప్పండి. రేపు ఇంకో చేస్తారు బాగా చెప్తున్నారా? చూస్తే కదా మంచిది కదా. ఇంకా ఎవరైనా మంచిగా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ చూసాను. ఎంతమంది బాగా నేర్చుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు ఎంట్రన్స్ ఎక్కడో చూసాను. దాన్ని వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఒకవేళ వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఇప్పుడు ఏదో చెప్తున్నారు కానీ రేపు ఇంటర్వ్యూలో కానీ ఈ సెలక్షన్స్లో కానీ నేనెవడో తెలుసా మీకు? మీరేం చేసిన తెలుసా? 5 విషయాలు తెలుసా?
ఐటీబీఎస్ ఉన్నప్పుడు 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను సందర్శించారు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మార్కెట్ ను పరిశీలించి అక్కడ వ్యాపారస్తులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మును మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. కనీసం అవగాహన లేకుండా మార్కెట్ ను నిర్మించారని పేర్కొన్నారు. 37 కోట్ల రూపాయలతో నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూరగాయల వ్యాపారస్తులకు అనుగుణంగా లేకుండా నిరుపయోగంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారస్తులు పలు విషయాలు మాజీ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇది ఓన్లీ ఫ్లవర్ స్టాక్. अच्छा మీరు అడిగింది ఫ్లవర్ స్టాక్ అది బయట పెట్టుకుంటారు. వాళ్ళకు అలౌట్ చేయాలి. హోల్సేల్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా హన్మకొండ జిల్లా దామెర కేంద్రంలో గురుస్వామి రమేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పునర్నిర్మితమవుతున్న శివాలయంలో నూతన దర్వాజా ప్రతిష్టాపన బిల్లా రమణారెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీరామరెడ్డి చేతుల మీదుగా జరిపించారు. ఈ సందర్భంగా గ్రామంలో పునర్నిర్మాణమవుతున్న శివాలయంలో నూతన దర్వాజా ప్రతిష్టాపన బిల్లా రమణారెడ్డి గ్రామ సర్పంచ్ శ్రీరామరెడ్డి చేతుల మీదుగా జరిపించారు. అనంతరం బిల్లా రమణారెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి పడిపూజ పుష్పాభిషేకం గ్రామంలో జరగడం ఎంతో ఆనందనీయమని అన్నారు. అయ్యప్ప స్వామికి పంబా స్నానం సందర్భంగా గ్రామంలో ప్రతి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి వారి దీవెనలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ అయ్యప్ప స్వాములకు కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు దామర మండల దామర గ్రామంలో పెద్ద ఎత్తున అరాటు పంబా అరాటు కార్యక్రమాన్ని నిర్వహించిన మన గురుస్వామి రమేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా స్వాములకు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఈ విధంగా అంటే ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ జరగని విధంగా ప్రత్యేక తెలంగాణలోనే మన దగ్గర మాదనపేటలో జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ దామర గ్రామంలో జరపడం ఇది శుభ పరిణామం. ఈ విధంగా అందరూ ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకోవాలని ఈ విధంగా వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున మన శివాలయ టెంపుల్లోని దర్వాజా ఎత్తే కార్యక్రమం జరుపుకున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుకు వచ్చిన దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు దామర్లో అయ్యప్ప స్వామి పంబా అరట్టు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ఊళ్ళ నుంచి కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే ఇది మొట్టమొదటి కార్యక్రమం పంబా అరట్టు అనేది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం మా దామర్లో జరగడం మా అదృష్టంగా, మా ఊరు ప్రజలందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. కాబట్టి వచ్చిన భక్తులందరికీ, అయ్యప్ప స్వాములకి, మిగతా మహిళలకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా శివాలయం దర్వాజా ఎత్తే కార్యక్రమం కూడా, దర్వాజా ప్రతిష్టాపన కూడా ఇవాళ జరిగింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా. అయితే ఆ శివాలయానికి కూడా అత్యధికంగా సంఖ్యలో భక్తులు పాల్గొనాలా, వాళ్ళు విరాళాలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆ శివాలయం శివరాత్రి లోపల మనకు దాని ప్రతిష్టాపన జరిగి గుడి మనకు అందరికీ శివుడు నిలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివాలయానికి వచ్చి అందరూ మీ ఆరాధ్య దైవమైన శివుని కొలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ రాజన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు. ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడిన ఆలయ ప్రాంగణం. టీహబ్ ఉద్యోగులతో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి సమావేశం. నిరుద్యోగ యువత నైపుణ్యాన్ని పెంచుకుని ఉద్యోగం సాధించాలన్న మాజీ మంత్రి. సూర్యాపేట జిల్లా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను సందర్శించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి. వ్యాపారస్తులకు అనుగుణంగా లేకుండా నిర్మించారని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.